వార్తల వివరాలు చూస్తే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇందిరాగాంధీ స్టేడియంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో భారీగా ముస్లింలు పాల్గొనడంతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. మౌలానా మహ్మద్ ఐజాజుద్దీన్ సిద్దికీ భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించగా అనంతరం ఆయన ప్రార్థనలు చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని భారీ సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ముస్లింలు స్వచ్ఛందంగా ఇళ్ల నుండే నల్ల రిబ్బన్లు ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రార్థనలో మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్, ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ, ఈద్గా అధ్యక్షుడు డాక్టర్ కాళేశవలి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మౌలానా మొహమ్మద్ ఐజాజ్ ఉద్దీన్ సిద్దికీ భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించగా అనంతరం ఆయన పలు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా అజీజ్ ఉద్దీన్ సిద్దికీ మాట్లాడుతూ ముస్లింల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు దేవుడు కళ్లు తెరిచి వారిని న్యాయంగా తీర్చిదిద్దాలని ప్రార్థించారు. అలాగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించడం దేవుని ఆజ్ఞగా భావిస్తున్నట్టు తెలియజేశారు. ప్రార్థనలో పాల్గొన్న వారు కన్నీరు పెట్టుకుంటూ అల్లా అక్బర్ నినాదాలు చేశారు. पड़ी हुई है, वक्त की इमदाद पर पड़ी हुई है, मुसलमानों की जायदाद पर पड़ी हुई है। अल्लाह जालिम ने सारी चीजों को बेच दिया, अब मुसलमानों की मान की तरफ, मुसलमानों की आबाद की जायदाद की तरफ पड़ रही है। अल्लाह हमारी तमाम औकाफी जायदाद की हिफाजत फरमा दे, अल्लाह इसकी मदद फरमा दे। मुस्लिम पर्सनल लॉ बोर्ड जिस काम की हिम्मत को लेकर खड़ा हुआ है, जिस काम के अज़्म को लेकर खड़ा हुआ है, सारे मुल्क के मुसलमानों की तमाम तंजीमों को इसके साथ जोड़कर काम करने की तौफीक अता फरमा। हमारी सफा में मौला इत्तेहाद फरमा दे, इत्तेफाक फरमा दे, मसलकी झगड़ों को खत्म फरमा दे, अल्लाह जमातों के झगड़ों को खत्म फरमा दे, सियासी झगड़ों को खत्म फरमा दे। ईमान के नाम पर, कलमे के नाम पर, इस्लाम के नाम पर एक होने की तौफीक अता फरमा दे, एक साथ रहने की तौफीक अता फरमा दे। मुसलमानों के लिए बेइंतहा खुशी का दिन है। आज ईद उल फितर का दिन है, जिसमें पूरे मुसलमान जहां बड़े जोश और खरोश के साथ अपनी नमाज ईद अदा करते हैं, जिसमें एक महीना रोज़ा रख के अल्लाह को राज़ी करके नमाज ईद के लिए आते हैं और इस मौके पर अपने तमाम भाइयों को गले लगाकर खुशी का इजहार करते हैं और अमन का पैगाम देते हैं कि तमाम लोगों को कि मज़हब इस्लाम की ख़ुसूसियत है कि मज़हब इस्लाम आपस में मोहब्बत, भाईचारगी, उख़ुवत, एक दूसरे के साथ प्यार मोहब्बत रखना सिखाता है। इसलिए हम देखते हैं ईद के मौके पर हर कोई एक दूसरे को गले लगाकर मुबारकबादी देता है। तो मैं आज इस खुशी के मौके पर, ईद उल फितर के मौके पर तमाम हज़रात को ईद की मुबारकबादी देता हूँ कि अल्लाह तबारक व तआला आप तमाम को नमाज़ें और रोज़ों को अल्लाह पाक कबूल फरमा दे और तमाम से तमाम जो है खुशियाँ अता फरमाए। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। గతంలో ఏ విధంగా అయితే మా ముస్లిం సోదరులందరూ గారు ఒక చోట చేరి అల్లాని ప్రార్థించి ప్రతి ఒక్కరి గారు మంచి జరగాలని చెప్పని కోరుకుంటారో, ఈరోజు గారు అదే విధంగా ఇందిరాగాంధీ స్టేడియంలో వేలాది మంది మా ముస్లిం సోదరులందరూ గారు ఒక చోట చేరి అల్లాని దీవించి ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రతి ఒక్కరి గారు బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరి గారు ప్రార్థిస్తాం. ఈరోజు ఏదైతే వాళ్ళ ఒక ఆస్తులు ఉన్నాయో, మా మైనార్టీ సోదరుల ఒక ఆస్తులు ఉన్నాయో, వాళ్ళ హక్కులు ఉన్నాయో అవి లాక్కునే విధంగా, తీసుకునే విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, దయ, సహనం, సంతోషాల కలయికే రంజాన్ మాసం అన్నారు. అల్లా మీకు శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలన్నారు. ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ మంత్రి నారా లోకేష్ ముస్లిం సోదరులందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు వైభవపేతంగా జరుగుతున్నాయి. వేద పండితులు వేదశోష నడుమ కనకాంబరాలు, గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన నయనానందకరంగా సాగింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వసంత నవరాత్రులు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. వసంతోత్సవాలు రెండవ రోజు నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మకు కనకాంబరాలు, గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన వర్ణశోభితంగా సాగింది. వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ జగన్మాతకు విశేష అర్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పుష్పార్చన జరుగుతున్న సమయంలో ఆలయ ప్రాంగణం దుర్గమ్మ నామస్మరణతో మార్మోగింది. ఏదైనా సరే ఏది లేకపోయినా పుష్పం లేకుండా పూజ కుదరదు. పూజ అంటేనే పుష్పం. చేతైతే ఒక పుష్పం సమర్పిస్తాం, ఇంకా చేతైతే అనేక పుష్పం సమర్పిస్తాం, లేకపోతే ఒక్క పుష్పం సమర్పించి నమస్కారం చేస్తాం. కాబట్టి అమ్మవారికి పుష్పములంటే చాలా ప్రీతి. తత్రాపి అమ్మవారు శక్తి స్వరూపిణి. అనేక రకమైనటువంటి మల్లికా మాలత్యాది వివిధ కుసుములతో ఆవిడ అనేక పుష్పములతో మాలలు ధరించినట్లుగా ఆ మూర్తుల విశేషాలు చెప్పినప్పుడు తెలియబడుతూ ఉంటాయి. ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క పుష్పాన్ని ధరించినట్టు జాజీ కుసుమం అని, అలాగే బంధూక కుసుమం అని, మందార కుసుమం అని, ఇలాగా తులసీ మాలలని, మారేడు బిల్వమాలలని ఇలాగా అమ్మవారు ధరించినట్లుగా మనకు ఆ రూపంలో కనిపిస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటే. అలాంటి అమ్మవారు ఇవాళ ఈ 9 రోజులు చక్కగా భక్తుల చేత వివిధ కుసుముల చేత ఆరాధింపబడటం అంటే పుష్పం అంటే ఏమిటంటే బహిర్వ్యాపారంగా కనిపించేది పుష్పం. తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తనపై ఎంతో ప్రేమ అభిమానాలు చూపించినటువంటి దెందులూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులకు తాను ఎల్లప్పుడూ అన్ని విధాల అండగా ఉంటానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. రంజాన్ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత నిధులతో దెందులూరు నియోజకవర్గంలోని పేద ముస్లింలకు భారీ మటన్, పాలు పంపిణీ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లోని పేదలకు మటన్, పాలు పంపిణీ చేశారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు కలిసి దాదాపు 1.8 టన్నుల మటన్ను నియోజకవర్గంలోనే పేద ముస్లింలకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో జరుగుతున్న మటన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. పెదపాడు మండలం వట్లూరులోని మస్జిద్ వద్ద జరిగిన మటన్ పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం చింతమనేని మీడియాతో మాట్లాడుతూ తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించినటువంటి దెందులూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులకు తాను ఎల్లప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటానని, దెందులూరు నియోజకవర్గంలోని ఏ ఒక్క పేద ముస్లిం కుటుంబం కూడా అద్దె ఇంట్లో జీవించే పరిస్థితి లేకుండా వారి సొంత ఇంటి కలను సాకారం చేసే విధంగా వారికి ఉచితంగా ఇంటి స్థలం మంజూరు చేయడంతో పాటు గృహ నిర్మాణానికి సైతం సహకరించి అండగా నిలుస్తామని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని ముస్లింలకు మటన్ పంపిణీ చేయడం తనకు ఆనవాయితీగా వస్తుందన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా గతంలో కూడా నిర్వహించామని, కరోనా వంటి విపత్కర సమయం వచ్చిన 2 ఏళ్లు తప్ప ఇప్పటి వరకు నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో కూడా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఇచ్చే మటన్ పంపిణీ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా రూపొందించి రంజాన్ తోఫా కిట్ను ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ముస్లిం కుటుంబానికి ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి వారికి తలకాయకి 250 గ్రాముల చొప్పున మటను, 1 లీటర్ మిల్క్ మా కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇస్తున్నటువంటిది కాదు. ఇది గత 5 ఏళ్లుగా ఇస్తున్నాం. మధ్యలో 2 ఏళ్లు కరోనా వల్ల ఇవ్వలేకపోయాం, 1 సంవత్సరం వీలు కాక ఇవ్వలేకపోయాం. కానీ ఇంచుమించుగా ఇది 4వ సారి ఇవ్వటం జరుగుతుంది. ముస్లిమేతరులు ఎక్కువ మంది వచ్చి ఆ ఇఫ్తార్లో పాల్గొంటున్నారు. మహిళలకి, పేదవారికి కనెక్టివిటీ లేక రాలేకపోతున్నారు. ఆ ఉద్దేశంతో మరి ఈ రకంగా ఇస్తే కనుక ప్రతి పేద ముస్లిం కుటుంబానికి ఇంటి దగ్గరికి వెళ్ళే వాళ్ళు రాలేకపోతే మా కూటమి నాయకులు, స్థానికంగా ఉండేటువంటి వీఆర్ఓలు కానీ, గవర్నమెంట్ స్టాఫ్ కానీ సహకరిస్తున్నారు. ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతలను పారద్రోలుతూ జాతిని జాగృతం చేస్తోందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. స్వయం సేవకులు దేశంలోని అన్ని రంగాలలో రాజకీయ, విద్యార్థి, కార్మిక, కర్షక ఇలా అన్ని రంగాల్లో స్వయం సేవకులు ప్రాధాన్యత పెంచారని తెలిపారు. నగరంలోని విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్లో విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవరావు బలిరాం హెడ్లేవార్ జయంతిని పురస్కరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలరాం హెడ్గేవార్ గోల్వాల్కర్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సేవకులు పలు విన్యాసాలు, యోగాసనాలు, కర్రసాము ప్రదర్శించారు. అనంతరం వనవాసి పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఉగాది నాడు డాక్టర్ హెడ్గేవార్ జయంతి రోజున కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ అనేక తరాలుగా స్వయం సేవకులు దేశ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. మన దేశ చరిత్ర కాపాడటంలో కూడా సంఘం కీలక భూమిక పోషించిందని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతలను పారద్రోలుతూ జాతిని జాగృతం చేస్తున్నారు. స్వయం సేవకులు దేశంలోని అన్ని రంగాల్లో రాజకీయ, విద్యార్థి, కార్మిక, కర్షక ఇలా అన్ని రంగాల్లో స్వయం సేవకులు ప్రాధాన్యం పెంచారని తెలియజేశారు. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లోనూ స్వయం సేవకులు ముందుకు వచ్చి సహాయ, పునరావాస కార్యకలాపాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మహానగర్ సంఘ చాలక్ అన్నదేవర కృష్ణప్రసాద్, విభాగ సంఘ చాలక్ కోనేరు దుర్గా ప్రసాద్, కరసేవకులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం అందరికీ తెలిసిందే. ఏ ఒక్క మతానికి కానీ ఏ ఒక్క కులానికి కానీ వ్యతిరేకం కాదు. మానవత్వానికి మాత్రమే మొట్టమొదటిసారిగా అందరూ చూడవలసిన పని అనేది. ఎందుకంటే మనం ఈ భారతదేశంలో జన్మించినందుకు దేశభక్తి ముఖ్యం. దాన్ని ప్రోత్సహించడానికి హెడ్గేవార్జీ ఇందాక వాళ్ళ పలుకులో కూడా చెప్పింది అదే. కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ కార్యనిర్వాహక సంఘంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ మరి ఎన్నో కార్యక్రమాల్లో మరి కలుసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో వచ్చే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగురవేస్తామని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను తెలిపారు. విజయవాడ 25వ డివిజన్ నుంచి న్యాయవాది కొంపల్లి అరుణ్ కుమార్తో పాటు ఆయన సన్నిహితులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. నగరంలోని గాంధీనగర్ కందుకూరు కళ్యాణ మండపం 25వ డివిజన్ నుంచి న్యాయవాది కొంపల్లి అరుణ్ కుమార్తో పాటు ఆయన సన్నిహితులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని తెలియజేశారు. విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో వచ్చే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగురవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డి శేషబాబు, మహిద్దీన్, సునీల్, దినేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బటన్ నొక్కి కొన్ని కార్యక్రమాలు మాత్రం చేశారు తప్ప క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి చేయలేకపోయారు. అలానే పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి మేయర్ దగ్గర నుంచి కూడా ఎవరు కూడా వారు అభివృద్ధి చేయలేకపోయారు. కాబట్టి ఈరోజు అలా కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీరాజ్ మంత్రిగా ఉంటూ పంచాయతీ సర్పంచులకి జవసత్వాలు కలిగించారు. గతంలో వైఎస్ఆర్ టైంలో సర్పంచులు పూర్తిగా నిర్వీర్యమైపోయారు. అటువంటి నిర్వీర్యమైన సర్పంచులకి ఒక అధికారాన్ని ఇచ్చారు. ఎన్ఆర్జీఎస్ నుంచి సర్పంచులకి అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా తప్పకుండా జనసేన పార్టీకి ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను. జనసేన కార్యకర్తలకి, జనసేన వీర మహిళలకి, ఇక్కడ విచ్చేసిన నా కోసం విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారన్నా, జనసేన పార్టీ అన్నా నాకు ఎంతో అభిమానం.
శ్రీ సామినేని ఉదయభాను గారు అధ్యక్షులుగా రావడం, వారి సమక్షంలో జనసేన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను గత 20 సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిలో ఉన్నాను. ఈ రోజు నుంచి నేను జనసేన కార్యకర్తలందరికీ ఉచితంగా న్యాయ సలహాలు కానీ న్యాయ సేవలు కానీ అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కోరారు. తనను హత్య చేస్తారని ముందుగానే ప్రవీణ్ పాస్టర్ సోషల్ మీడియా ద్వారా చెప్పారని, ఆయన ఫోన్ను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణను జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ పాస్టర్ మృతిపై వాస్తవాలను వెలికి తీయాలని కోరుతూ శిఖామణి సెంటర్లో క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల క్రైస్తవ లోకానికి ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిజంగా వాస్తవాలను వెలికి తీసే ఉద్దేశం పోలీసులకు ఉంటే ప్రవీణ్ సెల్ ఫోన్ను పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. చనిపోకముందు ఆయన సోషల్ మీడియా వేదికగా తనకు ప్రాణహాని ఉందన్న విషయం చెప్పారని, బెదిరింపులు వస్తున్నాయని వ్యాఖ్యానించారన్నారు. అధికారులు ఆ దిశగా విచారణ జరిపితే నిందితులు ఎవరో తెలిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణను జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో అన్ని మతాలకి సమానమైన హక్కులు ఉన్నాయి. మత స్వేచ్ఛ మన రాజ్యాంగం ఇచ్చింది. మరి దీని మీద దాడులు జరుగుతున్నాయి. అందుకే ఈ నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ మరణం అనుమానాలకి ఆస్కారం కలిగిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం యొక్క స్పందన మిగిలిన ఘటనలు జరిగితే చాలా వేగంగా స్పందించేవాళ్ళు, నాయకులందరూ మాట్లాడేవాళ్ళు. ఇవాళ బాధ్యతా స్థానంలో వాళ్ళు ఎందుకని స్పందన కరువు అవుతూ ఉంది? ఏమీ లేకముందే కొంతమంది ఇది యాక్సిడెంట్ అని విచారణ జరగకముందే నేతలుగా ఉన్నవాళ్ళు ప్రకటించారు. ఇది ఎలా? విచారణ జరపండి. అందుకే ఇవాళ సమస్య ఇది మత సామరస్యం వర్ధిల్లాలి, విద్వేషాలు పెరగకూడదు. అలాగే విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వాలు అదుపు చేయాలి, శిక్షించాల్సిన బాధ్యత ఉంది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు మన రాజమండ్రి దగ్గర, కొవ్వూరు దగ్గర మరణించడం అనుమానాస్పదంగా ఉంది. ఘటన జరిగి 4 రోజులు అవుతున్నా ఈ ప్రభుత్వం ఇంతవరకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలా, సమగ్ర విచారణ జరిపించాలా. కాబట్టి ఈ సందర్భంలో ఈ పాస్టర్ ప్రవీణ్ గారి హత్య మీద సమగ్ర విచారణ జరిపించాలి. దీనికి బాధ్యులైన వారందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకి, క్రైస్తవులకి అండగా నిలిచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు ప్రవీణ్ గారికి జోహార్లు అర్పిస్తూ ఇక్కడ ఈ శిఖామణి సెంటర్లతో క్యాండిల్స్తో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబం ఆదరణ పొందాలి. ఇటువంటి చర్యలు, ఇటువంటి మత వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి కార్యకలాపాలు మన రాష్ట్రాలలో, మన ప్రజలలో జరగకూడదు. ఇంకెవరి మీద ఇలాంటి ప్రయత్నాలు చేయదు. యూట్యూబ్లో చూస్తున్నారు, మేమే చంపామని చెప్తున్నారు కొంతమంది కురవాళ్ళు, మాతో పెట్టుకుని ఇలా ఉంటుందని చెప్తున్నారు. వీటిని కఠినంగా ఖండించాలి. దీని విషయంలో ప్రభుత్వ చొరవ తీసుకోవాలనేదే మా యొక్క నినాదం. దానికోసమే మరి సహోదరుడు క్రాంతి కుమార్ గారి యొక్క క్రైస్తవ సంఘాల యొక్క ఐక్యతతో మరి గ్లోరియస్ మినిస్ట్రీస్ విజయవాడ వారు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని మూలంగా ఒక న్యాయం జరిగితే చాలు. అది ఏదైనా కానీ న్యాయం జరగాలి. రాజ్యాంగపరమైన పరిపాలనలో అధికారులందరూ లోబడి ప్రభుత్వాలు కొనసాగాలనేదే మా ఆశ. ఉగాదిని పురస్కరించుకుని ఏపీ సెక్రటేరియట్లో ఎస్పీఎఫ్ పోలీసులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఏపీ సెక్రటేరియట్ సీఎస్ఓ పీవీఎస్ఎన్ మల్లికార్జునరావు పర్యవేక్షణలో 2 రోజులుగా వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. దైనందిన జీవితంలో ఒత్తిడిని తగ్గించేందుకు, శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు పేర్కొన్నారు. ఉగాదిని పురస్కరించుకుని ఏపీ సెక్రటేరియట్లో ఎస్పీఎఫ్ పోలీసులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఏపీ ఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మ, ఐజీ బీవీ రామరెడ్డి సూచనల మేరకు విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఏపీ సెక్రటేరియట్ సీఎస్ఓ పీవీఎస్ఎన్ మల్లికార్జునరావు పర్యవేక్షణలో 2 రోజులుగా వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమాండెంట్ ముద్దాడ శంకర్రావు మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది విధుల్లో నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటారని, ఇటువంటి క్రీడా కార్యక్రమాలు వారికి మానసిక, శారీరక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. దైనందిన జీవితంలో ఒత్తిడిని తగ్గించేందుకు, శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. విజయవాడ డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ పోటీల్లో విజయవాడ
విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలు, మెడల్స్, మెమంటోలు, సర్టిఫికేట్లు విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు అందజేశారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించిన సిఎస్ఓ పివిఎస్ఎన్ మల్లికార్జునరావు, ఇన్స్పెక్టర్లు మల్లవరపు వెంకటేశ్వర్లు, సింగూరు రమణలను ప్రత్యేకంగా అభినందించారు. ఏమి చేయలేకపోయినా అట్లీస్ట్ ఎలాంటి ఏమంటారు గేమ్స్ లాంటివి మనం మీరు చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినాక మీరు కోర్ట్ అంతా బాగా అరేంజ్ చేసుకున్నారు. తర్వాత షటిల్ కోర్టు ఎప్పుడు అరేంజ్ చేశారు? ఓకే, సరే, వెరీ గుడ్. ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కంటిన్యూగా ఉండటం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. దాదాపు అందరికీ 40 years క్రాస్ అయిపోయినాయి అనుకుంటారు. ఎవరు నాకు తెలిసి 40 కింద అయితే ఎవరు ఉంటారని అనుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి స్లోగా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి అందరికీ మీకు ఏమంటారు ఒక హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత ఇంకోటి ఏమంటారు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్, అది కూడా పెట్టుకోండి. అది చాలా అవసరం పడుతుంది. తర్వాత ఏంటంటే ఈ హెల్త్ ఇష్యూకి సంబంధించి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వస్తే మీరు తినే ఆహార పదార్థాలు కానీ ఇప్పుడు దాదాపు మనకి ఇంత ముందులా కాదు మనకి సోషల్ మీడియాలో కానీ. మాస్టర్ అథ్లెటిక్స్ జాతీయ స్థాయి పోటీల్లో కృష్ణా జిల్లా నుంచి 13 మంది పాల్గొనగా 8 మంది క్రీడాకారులు 2 గోల్డ్, 10 మంది సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్ సాధించారు. వీరిలో 3 మహిళలు, 5 పురుషులు ఉన్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని అథ్లెటిక్స్ అసోసియేషన్ హాల్లో విజేతలను సత్కరించారు. ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్సీ కె మెహర్ బాబు హాజరై విజేతలను అభినందించారు. బెంగళూరులో జరిగిన మాస్టర్స్ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు, యువ అథ్లెట్స్కు స్ఫూర్తిదాయకంగా నిలిచారని అదనపు ఎస్పీ బి మొహర్ బాబు కొనియాడారు. స్థానిక ఐజీఎంసీ స్టేడియంలోని జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన పతక విజేతల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంతో పోల్చుకుంటే ప్రస్తుత అథ్లెట్లకు మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పెరిగాయని చెప్పారు. ఇటీవల బెంగళూరులో జరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన అథ్లెట్లు సిహెచ్ రామస్వామి, కంది గంగాధర్రావు, ఎల్ రవీంద్ర, కె రోజయ్య, జి శ్రీనివాస్ నాయక్, ఏవి సుబ్బలక్ష్మి, ఎం అరుణ, కుముద్వతీలను సన్మానించారు. జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి ఎం సత్యనారాయణ, డి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ మీట్కి 16 మంది వెళ్ళగా అందుట్లో 8 మందికి 16 మెడల్స్ వచ్చినాయి. దాంట్లో 90+ 90 సంవత్సరాలు ప్లస్, 85+, అక్కడ నుండి 75 అలాగా ఏజ్ బార్ అందరూ పార్టిసిపేట్ చేసి 16 మెడల్స్ మన కృష్ణా జిల్లా నుంచి సాధించడం జరిగింది. వారందరినీ ఈ రోజున కొత్త సంవత్సరం, ఉగాది సంవత్సరం కొత్త రోజున వారందరినీ సన్మానించడం ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాము. ఇది ఈనాటి యువత అందరూ కూడా, సొసైటీలో ఉన్న యువత అంతా కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఫోన్లకి ఇళ్లల్లో పడుకోవడం కాకుండా పొద్దున్నే గ్రౌండ్కి వచ్చి వీరిని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటే మనం ఆరోగ్యాన్ని, తర్వాత మన యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక వేదికగా అందరూ ఉపయోగించుకోవాలని నేటి యువతను నేను అందరినీ కోరుకుంటున్నాను. స్టేట్ మీట్ అనంతపురంలో జరిగింది. 33 వెళ్ళారు. అందులో దాదాపు 20 మంది మెడల్స్ వచ్చినాయి. అట్లే అక్కడ ఈ సంవత్సరము బెంగళూరు కంఠీరావ స్టేడియంలోను మరియు శాప్ స్టేడియంలో వెళ్ళినటువంటి 16 మందికి 8 మంది మెడల్స్ వచ్చినవి. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అథ్లెట్స్కి శుభాకాంక్షలు. ఎన్నో కష్టాలు పడి ఎంతో డబ్బు ఇది చేసి మేము వెళ్ళి తీసుకొస్తున్నామంటే వాళ్ళందరికంటే మేమే గొప్పవాళ్ళం అని చెప్పి మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్రీడాకారులు అందరూ సొంత డబ్బులతో వెళ్ళినటువంటి వాళ్ళే. కాబట్టి ప్రభుత్వం కూడా వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు కూడా ఈ ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సనాతన ధర్మాన్ని ఆదరించే వారందరికీ శ్రీరాముని జీవితం ఒక మార్గదర్శనమని పీఠాధిపతులు అద్వైతానంద మహారాజ్, భక్తి సుందర్జీ, కృష్ణకిషోర్ అన్నారు. రాముడి పట్ల శబరి చూపిన నిష్కల్మషమైన భక్తి స్ఫూర్తిగా శ్రీరాముణ్ణి ఆరాధించాలని భక్తులకు పీఠాధిపతులు సూచించారు. ఉండవల్లిలో జరిగిన శ్రీరాముని ధనుర్బాణాల శోభాయాత్ర కార్యక్రమంలో వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
అయోధ్యలోని రామ్ లల్లా గుడికి బహూకరించే వెండి బంగారంలతో తయారు చేసిన శ్రీరాముని ధనుర్ బాణాల శోభాయాత్ర కార్యక్రమం ఉండవల్లిలో కన్నుల పండుగగా జరిగింది. ఉండవల్లి గ్రామ శివార్లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి గుడి వద్ద నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్రలో అధిక సంఖ్యలో రామభక్తులు ఉండవల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గంగోత్రి పీఠాధిపతి ఐద్వతానంద మహారాజ్, గౌరీ మఠం పీఠాధిపతి భక్తి సుందర్జీ, మహామండలేశ్వర్ కృష్ణ కిషోర్ ఈ శోభాయాత్రలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 13 కిలోల వెండి, కేజీ బంగారంతో లక్షలాది రూపాయల వ్యయంతో శ్రీరామునికి ధనుర్ బాణాలను సమర్పిస్తున్న భక్తులు చల్లా శ్రీనివాస శర్మను కొనియాడారు. జగదానంద కారకుడైన శ్రీరాముని నామస్మరణతోనే సర్వశుభాలు కలుగుతాయని, విశ్వావసునామ ఉగాది పర్వదినాన ఈ శోభయాత్ర జరగడం శుభసూచకమని, శ్రీరాముని జీవితమే స్ఫూర్తిగా అందరూ తమ జీవితాన్ని సాగించాలని పీఠాధిపతులు భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కనసాని శ్రీనివాసరావు, బండారు నరసింహారావు, పిచ్చయ్య, అంకమ్మరావు, జొన్నాబాబి, గాదే శ్రీనివాసరావు, ఉండవల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేలమట్టం చేసేటువంటి రాముల వారి యొక్క ధనుర్బాణాలని మనం ఇవాళ చూడబోతున్నాము. అలాంటి దర్శించుకుని దాని ప్రతీకగా అంటే చూడండి, ఇవాళ మాతాంగిముని ఎప్పుడో శబరిమాతకి చెప్తే 12 ఏళ్ల వయసులో 82 ఏళ్ళ వయసు వరకు ఆమె ముసలావిడ అయిపోయే వరకు కూడా ప్రతిరోజు రేగుపల్లిని సేకరించి రాముల వారు ఎప్పుడు వస్తారా, రామచంద్రుల వారు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసి ఆ మాతాంగిముని చెప్పినటువంటి రామచంద్రుల వారి యొక్క కీర్తిని విని ఆమె ఎలా అయితే శబరి వెయిట్ చేసిందో అలా రాముల వారి యొక్క ప్రతిదీ ఒక హిందూకి ఒక చాలా ప్రాశిష్టమైనటువంటిది. అలాంటిది మనం ఈ రోజున ఈ ఉండవల్లి గ్రామంలో మనం స్వామివారికి అర్పించేటువంటి ధనుర్బాణాలని అందరూ చూడబోతున్నాము అండ్ దర్శించబోతున్నాము. आज के यात्रा जो निकाली गई यहाँ पर भगवान श्री राम को उनका जो शस्त्र है, धनुष है, उसको समर्पण करने का एक अद्भुत पहल यहाँ पर जो की गई है ये अविस्मरणीय है और पूरे देश को, पूरे प्रदेश को और उत्तर हो चाहे दक्षिण हो, पूरब हो चाहे पश्चिम हो, सबको उगादी पर्व हिंदू नववर्ष की बहुत बहुत शुभकामनाएं और सबके लिए मंगल कामनाएं. మనిషిగా ప్రతి ఒక్కరూ తోటివారికి సాయం చేయడంతో ఆనందంగా ఉంటుందని లయన్స్ ఇంటర్నేషనల్ 316D జిల్లా గవర్నర్ గద్దె శేషగిరి అన్నారు. సమాజంలో అభాగ్యులు, ఆపన్నులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి లయన్స్ ద్వారా సాయాన్ని అందించి అండగా నిలుస్తున్నామన్నారు. నగరంలోని మొగల్రాజ్పురం ఓ ఫంక్షన్ హాల్ స్పందన పేరుతో 22వ సేవా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ ఇంటర్నేషనల్ 316D జిల్లా గవర్నర్ గద్దె శేషగిరి విచ్చేశారు. జిల్లా గవర్నర్ గద్దె శేషగిరి మాట్లాడుతూ సమాజంలో అభాగ్యులు, ఆపన్నలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి సాయాన్ని అందించి అండగా నిలుస్తున్నామన్నారు. సంతృప్తి, మానసిక ప్రశాంతత పక్కవారికి సాయం చేయడంలో లభిస్తోందన్నారు. సేవ అవసరం ఉన్న చోట లయన్స్ సభ్యులు ఉంటారని చెప్పారు. అనంతరం పలువురికి వినికిడి యంత్రాలు, విద్యార్థినులకు సైకిళ్లు, మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం గ్రైండర్లు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు, కృత్రిమ అవయవాలు వంటివి సుమారు 20 లక్షల విలువ చేసేవి అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ ఆంజనేయులు, మాజీ గవర్నర్లు మిరియాల వెంకటేశ్వరరావు, కంకణాల శ్రీనివాసరావు, వివి సాయి వరప్రసాద్, క్లబ్ జిల్లా సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఎరంశెట్టి శ్రీనివాస్, సుంకర కృష్ణ, లయన్స్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.